ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రష్యాలోని మాస్కో మీద చేసినటువంటి దాడి, ఆ దాడిలో దాదాపు 130 మంది చనిపోయారు, మరొక 200 మంది తీవ్రంగా గాయపడ్డారు, అందులో 50 మంది వరకు ఆసుపత్రుల్లో మరణించారన్నటువంటి తాజాగా వినబడుతున్నటువంటి లెక్క. ఇప్పుడు అక్కడ జాతిని ఉద్దేశించి 2 సార్లు పుతిన్ ప్రసంగించారు. మొన్న ఆ రోజున జరిగినప్పుడు ముష్కర్ల్ని ఎక్కడున్నా వదిలిపెట్టం, వాళ్ళ మూలాలు ఎక్కడున్నా వదిలిపెట్టమన్నారు. అదే రోజున సైన్యం 4 పట్టుకుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు పట్టుకోవడమే కాదు, అత్యంత క్రూరంగా హింసించి వాళ్ళ చేత వివరాలు రాబట్టింది. చెవులు కోసి శాంతం, అసలు కరెంట్ షాక్లు ఇచ్చి మనుషులు బతకలేని దశకి తీసుకెళ్ళి చేసింది. ఆ దెబ్బతో ఇప్పుడు వాళ్ళ కోర్టులో ఓ పక్కన శిక్షలు, రెండో పక్కన వచ్చేటప్పటికి ఉక్రెయినే ఈ ఘాతుకానికి కారణం అని ఆరోపిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరొకసారి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మూలాలు ఎవరైనా వదిలిపెట్టమని చేసినటువంటి ప్రసంగం సంచలనం అవుతోంది. పోలాండ్ లాంటి దేశాలు కూడా భయపడుతున్నాయి.